హాయ్ గైస్, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే మెత్తాళ్ళ కర్రీ గైస్. ఈ మెత్తాళ్ళ కర్రీ మా మమ్మీ ఎలా చేస్తుందో మీరు వీడియో మొత్తం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి గైస్. ఫస్ట్ మెత్తాళ్ళను తలా తోక తీసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి గైస్. తర్వాత ఈ మెత్తాళ్ళను నీటిలో బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు, టేస్ట్ ఉంటుంది కర్రీ. తర్వాత టమాటాలను ఉడకబెట్టుకొని వాటిపై ఉన్న తొక్కలను తీసేసి టమాటా ప్యూరీని అయితే రెడీ చేసుకోవాలి గైస్. ఈ మెత్తాలను చిన్ని చేపలని కూడా అంటారు గైస్. ఈ మెత్తాళ్ళ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం మనం చూసేద్దాం. ముందుగా నీటిలో కడిగి శుభ్రం చేసుకున్న చేపలు, తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ, 2 కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, చింతపండు గుజ్జు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడైతే మనం తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి గైస్. ఆ ప్యాన్ అయితే కొంచెం సేపు అయితే హీట్ అవ్వాలి. ఆ ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి గైస్, వీడియోలో చూపిస్తున్నట్టు. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ కూడా కాసేపు హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న మెత్తాళ్ళను అయితే ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ మెత్తాళ్ళని ప్యాన్లోకి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రై అయిన మెత్తాళ్ళను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే మీ రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాం. తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి సరిపడినంత అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తాళ్ళను దీంట్లోకి మొత్తం వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి.
కాసేపు తర్వాత అయితే చేప ముక్క ఉడికిందో లేదో మనం చూసుకోవాలి. చేప ముక్క ఉడకాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చేప ముక్క ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ప్లేట్ అయితే పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి మెత్తాళ్ళ కర్రీ రెడీ.